పూరా లోకల్. శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, 10th క్లాస్ నుంచి మొదలై ఇంటర్ డిగ్రీ లోపే మంచి మంచి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, డ్రగ్స్కి మత్తుకి బానిసలై. వాళ్ళకి మీరు ఛత్రపతి శివాజీ గురించి చెప్తూ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పతనం ఏంటంటే అండి, ఆయన చూసింది ఏదో ఆయనకి ఏం కావాలి అనే ఆయన సుఖం గురించి ఆయన చూసుకోలేదు. సో మనకు సమాజానికి ఏది మంచిదో దాని మీద ధ్యాస పెట్టారు. సో మనం ఇన్ని చూసుకున్నాం. ఆయనకు కూడా అన్ని సింపుల్ గా ఏం రాలేదు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు వారు. చాలా మంది అనుకుంటారు వాడికి ఏముంది, వీడు చాలా డబ్బులు ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడు పుట్టగానే బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అందు గురించి అలా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఆయనకి వెంటనే ఏది రాలేదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే యువత, నేను ఇంత కష్టపడుతున్నా సరే నాకేం రావట్లేదు, నా జాతకమే ఇంత, ఇంతే, నేను బతికి వేస్ట్, అలా నిరాశ పడుతూ ఉంటారు. కానీ శివాజీ మహారాజ్ మనం వారి జీవిత చరిత్ర చూసుకుంటే ఆయనకి సెట్ బ్యాక్స్ చాలా వచ్చాయి. సో మనకి సంభాజీ మహారాజ్ చూసుకుంటే వాళ్ళే వెన్నుపోటు పొడిచారు కూడా, అవన్నీ కూడా తట్టుకున్నారు. సో ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే టెంపరీ సెట్ బ్యాక్స్ వస్తాయి. వచ్చిన మాత్రానే మనకి అది ఎండ్ ఆఫ్ ద లైఫ్ లేకపోతే మన ఇదే కాకుండా మన ఎండ్ గోల్ ఏంటని తెలుసుకుని మన గోల్ మీద ఎప్పుడు ఫోకస్ ఉండి మనం దాని మీద ధ్యాస పెడితే కంపల్సరీ ఒక మార్గం కాకపోయినా ఇంకో మార్గం నుంచైనా మనకు వస్తుంది. మనం ఏం చెయ్యదలుచుకుంటున్నామో ఎప్పుడు ఫోకస్ దాని మీదే ఉండాలి. అలా కాకుండా కొంతమంది వీడు ఇలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, వీళ్ళు అలా ఎక్స్టర్నల్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదు. మనం ఇంటర్నల్లీ మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే వాడు అంటాడు ఒకసారి, నువ్వేముందిరా, నువ్వు ఒకసారి తీసుకోరా ఈ డ్రగ్స్ ఇవన్నీ, ఒకసారి నీకు తెలుస్తుంది ఎట్లా ఉంటది అంటారు. ఏం అక్కర్లేదురా, నీకు కావాలని నువ్వు ఎట్లా ఉంటే అట్లా ఉండు, నువ్వు నాతో నేను డ్రగ్స్ తీసుకుంటే నువ్వు నా ఫ్రెండ్ అని అనుకుంటే నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు. లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నేను ఎలా ఉన్నానో నీవి నా తల మీద నెత్తకుండా నువ్వు రుద్దకుండా ఉండి నన్ను గౌరవిస్తే నువ్వు నాతో ఉండు అని నువ్వు చెప్పు. నువ్వు ఎప్పుడైతే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతావో నిన్ను చెడగొట్టడానికి ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. సో అందు గురించి అంటే నువ్వు అంత నీలో నిగ్రహం ఉండాలి, ఫోకస్ ఉండాలి, నిగ్రహ శక్తి ఉండాలి, ఫోకస్డ్ ఉండాలి. నువ్వు ఏ చేయదలుచుకుంటున్నావు, నువ్వు ఒక డ్రగ్ అడిక్ట్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఒక మంచి ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటున్నావా, ఒక సామాజిక సేవ చేయాలనుకుంటున్నావా, ఏం చేయాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు డిసైడ్ అయిన తర్వాత మిగతా వాటితో సంబంధం. అంటే ఇక్కడ ఏంటంటే యూత్ సినిమా చూసినప్పుడు బాగా సినిమా చూసినప్పుడు ఏడుస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ వేస్తున్నారు, మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి అని అంటున్నారు. సినిమా చూస్తున్నారు, చావా చూసి బయటకు వస్తున్నారు. చావానే కాదు, మిగతా హిందుత్వ సంబంధించిన సినిమాలు చూస్తున్నారు. అయిపోయింది సినిమా, మళ్ళీ స్టార్ట్ సాయంత్రం నుంచి మళ్ళీ ఇలాంటి కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు. అంటే ఇలాంటి వాటికి స్టాప్ పడాలి కదా. అంటే చూసింది అప్పటి వరకైనా దాని నుంచి ఏమైనా నేర్చుకుంటున్నారా లేదా అనేది. అంటే ఇటువంటివి ఎలా ఉంటుందంటే అండి, వెంటనే చేంజ్ ఉండదు, రియలైజేషన్ ఉండాలా. అంటే ఇప్పుడు సినిమాలు కూడా మీరు చూస్తే కొన్ని మనకి ఎక్కువ ఈ డ్రగ్స్ ని వాటిని ప్రమోట్ చేసే మూవీస్ చాలా, లేకపోతే వేరే సంస్కృతిని ప్రమోట్ చేసే మూవీస్ ఫ్లాప్ అయిపోతున్నాయి. ఏవైతే మన సంస్కృతికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసావంటే అవి హిట్ అవుతున్నాయి. ఎందుకు హిట్ అవుతున్నాయి అంటే జనాలు దేనికి ప్రిఫర్ చేస్తున్నారు, ఇట్లాంటి వాటికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే జనాల్లో చైతన్యం వస్తుంది కాబట్టి చూస్తున్నారు. సో ఆ చైతన్యం మొదలయ్యింది. మనం కూడా ఒక్కొక్కసారి సమయానికి కూడా కొంచెం సమయం ఇస్తే అది కూడా వస్తుంది. దారిలో ఉన్నాము మనం. యువత అందరూ ఒకటే మార్గంలో ఉన్నారని చెప్పడం కూడా సరైనది కాదు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. బహుశా ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితము అటువంటి యువత ఒక 70%, మామూలు మన ధార్మిక పద్ధతిలో వెళ్లే యువత ఒక 40% ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఒక 60% ధార్మికంగానే ముందుకు వెళ్తున్నారు. మనకి ఏదో ఒకటి ముందు మంచి జరుగుతుంది, మనం మంచి చెయ్యాలి అనే ఆలోచన ధోరణి మారిన యువత ఉండొచ్చు 60%. ఇంకా 30% 40% వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు పెరుగుతూ ఉంటారో వాళ్ళంతటా వాళ్ళ రియలైజేషన్ వచ్చి నెమ్మదిగా అవుతారు. అది వెంటనే కాదు, కొంచెం సమయం పడుతుంది.